వినాయక చవితి నిమజ్జనానికి ముందుగా కొర్రాజుగుట్ట ముందు సంగీ సంవత్సరంలో అది టీం అందరు కూడా డిఫో ఇయర్స్ మొత్తం కూడా ఈరోజు లాస్ట్ ఇయర్ కూడా ఎన్నికలు పిలిచారు, నన్ను గెలిపించారు మీరందరూ ఓట్లు వేసి. మీకు మీరు రుణపడి ఉన్నాను మీకు చెప్పడానికి. అదేవిధంగా ఈ వినాయక చవితి రోజే ఆ రోజు ఎన్నికలు ముందు వచ్చాయి. వినాయక చవితికి బతుకమ్మకి మీరు అందరు తీసుకొచ్చిన ఆటపాటలు ఆడించి మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది. అందరు ఒకవేళ అయితే మీరందరూ కలిసికట్టుగా కలిసి డాక్టర్ ఓటేసి గెలిపిస్తాం. ఈ నియోజకవర్గం బాగుంటుంది ఒక ఆలోచన చేసిన శక్తికి వినాయక చవితి శుభాకాంక్షలు. మరియు అందరికీ ఇంకా ఉగాది దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాల్లో మీరందరూ కష్టపడి మీ టీముకి ఈ 11 రోజులు మనం వినాయక చవితి ఉత్సవాలు జరుపుకున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా నాకు కూడా ఈరోజు చిన్న స్వాగతం పలికి నాకు సన్మానం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ టీం అందరికీ. మీరు నిండు ఈ వినాయకుని దేవుళ్ళ నిండు నూరేళ్ళు ఉండాలని, అదేవిధంగా మన సమస్యలందరినీ తీర్చాలని మీరు నన్ను గెలిపించినందుకు ఆ వినాయకుని దయ వలన మీ అందరికి ఖచ్చితంగా అన్ని సమస్యలు తీర్చి పెడతానని. నా పక్కనే నా కాలనీ ఇది. ఏ సమస్య మన పోతే ఇది అన్ని వేళలా మీ అండదండలు మీ నీడ ఉంటానని, నన్ను ఒక నెల రోజులు తిరిగి కష్టపడండి 5 సంవత్సరాలని ఆ రోజు ప్రాధాయపడ్డాను. అలానే మీరు ఓట్లేసి నన్ను గెలిపించినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు ఏ సమస్య వచ్చినా మీ అండదండలు ఉంటానని ఈ డిపో యూత్ కి నిజంగా ఆ రోజు ఎంత కష్టపడ్డారంటే నేను చూశాను. ఇక్కడి నుంచే మొదలైంది మంది గెలుపు. అంత కష్టపడి నన్ను గెలిపించినందుకు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల 3 నెలలు ఉంది. ఖచ్చితంగా మీ అందరు కష్టపడి ఏ సమస్య ఉన్నా, నీటి సమస్య ఉన్నా, కరెంటు సమస్య ఉన్నా, ఇతర సమస్యలు ఉన్నా, డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నా, ఇళ్ల వ్యవస్థ ఉన్నా, పేదవాడున్నా ఖచ్చితంగా ప్రభుత్వం చేసే వాటిని అన్నిటినీ పేదవాడికి తీసుకెళ్లే దాంట్లో ఖచ్చితంగా ముందుంటానని అందరికీ మనవి చేసుకుంటూ, మీ పట్ల విశ్వాసంతో ఏ విశ్వాసంతో అయితే నన్ను గెలిపించారో ఆ విశ్వాసంతో మీ ముందు పనిచేస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ, నాకు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అయినా మీరు ఇక్కడికి రావాలని కోటి నా ఇంటికి వచ్చి మనం చెప్పగానే ఖచ్చితంగా వెళ్దాం. ఆ డిపో యూత్ నాకు లాస్ట్ ఇయర్ బాగా పనిచేశారు. అదేవిధంగా వాళ్ళకి నేను నా ఇంటి పక్కనే ఉంది వాళ్ళందరికీ ఈ నియోజకవర్గం మన ఈ కాలనీ అన్నిటి కూడా పరిశుభ్రత, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా కాలనీ అన్ని తిరుగుతాను. రేషన్ గాని ఇతర సమస్యలు ఉంటే కానీ ఖచ్చితంగా పనిచేస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ, అదేవిధంగా దసరా ఉత్సవాల్లో కూడా మేము పాల్గొంటానని మీ అందరికీ మనవి చేసుకుంటూ, అదేవిధంగా అందరికీ వినాయక చవితి అయిపోయింది. ఇంకా దసరాకి అందరికి మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.